భారత మహిళల జట్టు 47 ఏళ్ల తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా తొలి వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడింది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో లక్ష్మీపాలెం, గంగడపాలెం గ్రామాలు నష్టపోయాయి. ఆయా ప్రాంతాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి నిమ్మల పంపిణీ చేశారు. మోంతా తుఫాన్ సమయంలో ఉత్తమ పనితీరు కనపరిచిన అధికారులను విశాఖలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సన్మానించారు. పరవాడ మండలం సముద్ర తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనం అందజేశారు. దీంతో వారిని గుర్తించి తుఫాన్ బాధితుల సమక్షంలో సాలువాతో సన్మానించి అభినందించారు. వరల్డ్ కప్ మహిళా క్రికెట్ ఫైనల్తో అనంతపురం నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎల్ఈడీలు ఏర్పాటు చేయడంతో క్రికెట్ ప్రియులు, నగర ప్రజలు ఎల్ఈడీల వద్ద మ్యాచ్ను వీక్షించారు. క్రికెట్ వీక్షించిన వారిని ఎమ్మెల్యే దగ్గుబాటి ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా సామర్లకోటలో ఇండియా మహిళా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. స్క్రీన్ ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలతో స్వయంగా ఎమ్మెల్యే మ్యాచ్ వీక్షించారు. నిర్మల్ జిల్లా ముధోల్లోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతోందని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యాన్ని తరలించాలన్నారు. ప్రైమ్ 9 వరుస ప్రసారాలతో ఆర్ఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యం దిగి వచ్చింది. హేమశ్రీ తల్లిదండ్రులకు అండగా నిలిచి న్యాయం జరిగేలా చేసింది. హేమశ్రీ అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన విషయంలో 25 లక్షలు ఇస్తామని చెప్పిన కాలేజీ యాజమాన్యం 10 లక్షలు ఇవ్వకుండా మోసం చేసింది. దీంతో ఆందోళనకు దిగిన బాధితుల పక్షాన ప్రైమ్ 9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో కాలేజీ యాజమాన్యం దిగి వచ్చింది. బాధితులకు ఇవ్వాల్సిన నగదు అందజేసింది. కాకినాడ జిల్లా రాజుపాలెంలో ఏలేరు కాలువ గండి పూడ్చివేత పనులను జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పరిశీలించారు. తుఫాను ప్రభావం వల్ల నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలకు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని అన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో 83 కోట్ల వ్యయంతో కోర్టు సముదాయానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్రేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ముందుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ప్రధాన న్యాయమూర్తులకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గర్భిణి శ్రావణి హత్యపై చర్యలు కోరుతూ నిందితులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, ఇల్లు, భూమి, ఉద్యోగం ఇవ్వాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం తడిసింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సచివాలయంలో తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం 2025పై డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. డ్రాఫ్ట్ కమిటీ ప్రతిపాదించిన ముసాయిదా చట్టం విధి విధానాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరమన్నారు. ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఆక్రమించిన ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. సర్వే నెంబర్ 307లోని సుమారు 11 ఎకరాలు ప్రభుత్వ భూమిని చేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఆక్రమించారని ఆరోపించారు. దీంతో ఆ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. క్షీరాబ్ది ద్వాదశి కావడంతో స్వామివారి నృసింహసాగర్ పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు హంసవాహనంలో అలంకరించేసిన పడవపై విహరించారు. ముందుగా హంస ఆకారంలో ఉన్న పడవను వివిధ రకాల ప్రత్యేక పూలు, విద్యుత్ అలంకరణలతో సుందరంగా అలంకరించారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటనలో కాకినాడ జిల్లాలోని దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం, సోమవారం భక్తులు పోటెత్తనున్న దృష్ట్యా తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. టీడీపీ నేతలు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ మంజూరుతో అనపర్తి ప్రజల కలలను సాకారం చేయగలిగే అదృష్టం తనకు కలిగిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యేను తూర్పుగోదావరి జిల్లా సంఘం పెద్దలు సత్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ మేరకు ఓ జాబితా విడుదల చేశారు. ఈ కమిటీకి చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి, కో చైర్మన్ గా ఎర్రవత్రి అనిల్ కుమార్లు నియమితులయ్యారు. హైదరాబాద్ లో శ్రీ సంతోష్ ధాబా పేరుతో ట్రేడ్ మార్క్ ను ఉపయోగించి వ్యాపారాలు నడుపుతున్న వివిధ ధాబాలపై కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఒరిజినల్ సంతోష్ ధాబా యజమాని మనోజ్ కుమార్ సాంక్లా తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. తమ బ్రాండ్తో అక్రమంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నడిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పటాన్చేర్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముత్తంగి నుండి ఇంద్రేషన్ రోడ్లో వెళ్తున్న ఆటోలో సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలోని ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ కార్తీక దీపాలు వెలిగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేటలో పామాయిల్ రైతులతో ఆయిల్ ఫెడ్ అధికారులు సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని అప్పారావుపేట, అశ్వారావుపేట, నర్మెట్టలోని 3 ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలలో ఆయిల్ ఇయర్ గా పిలిచే అక్టోబర్ 31 నాటికి 3,30,635 టన్నుల పామాయిల్ పంట దిగుబడి సాధించి ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుని ఇతర పార్టీల మీద దాడులకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ తగలబెట్టి కార్యకర్తలపై దాడి చేశారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నడూ పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడలేదన్నారు. కొడుకుపై కన్నతల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పెద్ద పాపాయపల్లిలో చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం తన కొడుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తనను కాపాడాలంటూ పోలీసులను కోరింది. అమలాపురంలో ఇటీవల దారుణ హత్యకు గురైన కోంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను కుటుంబ సభ్యులను వైసీపీ నేత తోట త్రిమూర్తులు ఫోన్లో పరామర్శించారు. శ్రీను భార్యను ఫోన్లో పలకరించిన త్రిమూర్తులు జరిగిన ఘటనను ఖండిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని సోములవారిపల్లెలో భూ కబ్జాకు గురైంది. దాదాపు 35 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 10 సెంట్ల భూమిని ఆ స్థలాన్ని విక్రయించిన వారే దౌర్జన్యంగా ఆక్రమించి కంచె ఏర్పాటు చేశారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను వేడుకుంటున్నారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది. బాబు పాలనలో భక్తుల భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల వద్ద తగిన భద్రత కేటాయించి ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కావని సూచించారు. ప్రభుత్వం తప్పిదం వల్లే కాశీబుగ్గలోని ఆలయ ధర్మకర్తపై నెట్టు వేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. దురదృష్టవశాత్తు కాశీబుగ్గ తొక్కిసలాటలో 9 మంది చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇటువంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
శ్రీకాకుళంలో మరణించిన భక్తులకు ఆత్మశాంతి చేకూరాలని రాజమండ్రిలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. బాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. జగిత్యాల పట్టణంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ సహా పలు కూడళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన 30 మంది డ్రైవర్లు పోలీసులకు చిక్కారు. కాశీబుగ్గలో మృతి చెందిన వారికి ఆత్మశాంతించాలని వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట క్యాండిల్స్ ప్రదర్శన చేపట్టి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను లోపించాయని విమర్శించారు. కాశీబుగ్గలోని తొక్కిసలాటలో మృతులకు ఆత్మశాంతి కలగాలని విజయనగరంలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేటు గుడిలో జరిగిన ఘటన పేర్కొంటూ తప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. తిరుమల, సింహాచలం ఘటనల్లో భక్తులు మరణించినప్పుడు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కాచనపల్లి సమీపంలో వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. 3 ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి 6గురిపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టుకు మద్దతుగా ఎస్కోటలో ఎల్ఈడీ స్క్రీన్లు ప్రదర్శించారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సూచనలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలతో కలిసి మ్యాచ్ను వీక్షించారు. ప్రతి బాలిక తల్లిదండ్రులకు భారత మహిళల జట్టు స్ఫూర్తి కావాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కార్యాలయం భవన పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఈ భవనం తమదంటే తమదని 2 పార్టీల కార్యకర్తలు గత 3 సంవత్సరాలుగా అనేకసార్లు గొడవలకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయంలోని ఫర్నిచర్ను బయట పారేసి తగలబెట్టారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య జగన్మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని జగన్మోహిని అలంకారంలో అందంగా అలంకరించి మేళ తాళాలతో నిత్య కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారత ఎంపీల బృందానికి నార్వే ప్రభుత్వ ప్రతినిధులు, ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 2 నుంచి 8 వరకు సదస్సులు జరగనున్నాయి. నార్వే ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హాజరయ్యారు. మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. క్రికెట్ అభిమానులతో పాటు గొట్టిపాటి లక్ష్మి గడియార స్తంభం సెంటర్లో క్రికెట్ మ్యాచ్ను వీక్షించారు. భారత మహిళలు విజయం సాధించడం ఆనందం వ్యక్తం చేశారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా గెలుపు కోసం టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ప్రత్యేక పూజలు చేశారు. పి గన్నవరంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత గరుడేశ్వర స్వామి వారి ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్ఈడీ బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో టీడీపీ నాయకులు బోధిరెడ్డి గోపి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరై క్రికెట్ మ్యాచ్ను తిలకించారు. దీంతో ఇండియా టీం విజయం సాధించడంతో ఆనందం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ దుండగులు లాక్కుని పారిపోయారు. కూరగాయల మార్కెట్లో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సుమారు 2.5 తులాల బంగారు గొలుసును దొంగలు అపహరించి పరారయ్యారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలోని స్వయం గంగుల ప్రాంగణంలో గిరిజన సంస్కృతితో కరకలలాడింది. గోండ్ రాణి దుర్గామాత 501వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఆదివాసీ మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ 9 తెగల మహిళా సాధికారత అభివృద్ధి సదస్సు ఘనంగా జరిగింది. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్లోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పులో పెచ్చులు ఉండడం వల్ల ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కొత్త భవనం నిర్మించాలని వసతి గృహం వార్డెన్, విద్యార్థులు కోరుతున్నారు.
భద్రాద్రి జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, రమేష్ తెలిపారు. ప్రజలు అధికారం అప్పగించింది, ఇచ్చిన హామీలను అమలు చేయడం, అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగించే ప్రయత్నం చేయాలన్నారు. అల్లరి మోకలతో దాడులు చేయడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాశీబుగ్గలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో వైసీపీ ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో అనేక మంది భక్తులు మృత్యువాత పడ్డారని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోటా నీలిమ ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బోయిన్పల్లిలోని శ్రీ వెంకటేశ వేదాంత వర్ధిని సంస్కృత పాఠశాలలో క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని కళ్యాణ హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేందర్ నాయుడు ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, సుదర్శన యాగం జరిగింది. వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగొంచిప్రోలు గ్రామంలోని చిలుకు ద్వాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దేవాలయం అర్చకులు పరంకుశం బాలకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో తులసి, ఉసిరి చెట్టుకు కళ్యాణం నిర్వహించారు. అనంతరం దేవాలయం ప్రాంగణంలో చిలుకు తొక్కారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి పూడ్చిన మృతదేహంను చోరీకి యత్నించాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండల పరిధిలోని అంకిశెట్టిపల్లిలో చోటు చేసుకుంది. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రైవేట్ గుడిలో తొక్కిసలాట అంటూ కూటమి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా మాట్లాడిందని మాజీ మంత్రి చెల్లుపోయిన వేణు మండిపడ్డారు. ప్రభుత్వం ఉచిత పంటల బీమా ఎత్తివేసిన కారణంగా తుపాన్కు రైతులు నష్టపోయారని అన్నారు. 2 ఘటనల నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. విశాఖ జిల్లా పెదగంచాడ పాత గంగవరం మాధవస్వామి గుడి వద్ద బీచ్లో యువకుడు గల్లంతయ్యాడు. సముద్రం దగ్గర ఉన్న రాళ్లు మీద నిలబడి ఫోటో దిగుదామనే క్రమంలో అలలు కొట్టి కిందకు జారి పడిపోయి సముద్రంలో గల్లంతయ్యాడు. గొడ్డలితో దారుణంగా హత్య చేసిన సంఘటన ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. పిట్టగూడకు చెందినటువంటి హనుమంతుపై అదే గ్రామానికి చెందిన సిడాం వినోద్ గొడ్డలితో దాడి చేశాడు. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ పారిశ్రామిక వాడలో మూతపడ్డ రూపా కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. ముందుగా మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం పవిత్ర గౌతమి గోదావరిలో అంశవాహనం అలంకరణ తెప్పపై స్వామివారి జలవిహారం ఘనంగా నిర్వహించారు. గౌతమి గోదావరిలో తెప్పపై ఉభయ దేవేరులు కలిసి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గోదావరి తీరం చుట్టూ భక్తులు గోవిందనామస్మరణలతో మారుమోగారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైసిక ద్వాదశి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. కైసిక ద్వాదశి పర్వదినం సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తిని తిరుమాడ వీధుల్లో విహరింపచేశారు. సూర్యోదయానికి ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారు భక్తులను కరుణించారు. ఏడాదికోసారి కైసిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. సికింద్రాబాద్ లో గురునానక్ జయంతి ఉత్సవాలు గురుద్వారాలో ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ గురుద్వారా నుండి క్లాక్ టవర్ మీదుగా జయంతోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కీర్తన చేసుకుంటూ సిక్కులు ఆధ్యాత్మిక భావనతో ర్యాలీగా ముందుకు సాగారు. గురుద్వారా అధ్యక్షుడు బల్దేవ్ సింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. కడప జిల్లాలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్ర గ్రంథాలయాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. గ్రంథాలయ భవనంలోని జనుమద్ది సాహితీ పీఠం గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. స్వర్గీయ జానమద్ది హనుమత్ శాస్త్రి ఎంతో శ్రమపడి నిర్మించిన భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.
సిద్ధేశ్వర స్వామీజీ జీవిత చరిత్ర యోగస్థ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె లక్ష్మణ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రాచీన కళలు, అలవాట్లు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూసఫ్గూడలో రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డాక్టర్ బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని మీడియా ఛానల్స్, వెబ్సైట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా సర్వేల పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారిని కోరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీరు కలిపి విక్రయిస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో బంకు వద్దకు చేరుకున్న వాహనదారులు నిరసన చేపట్టారు. ఆత్మకూరు పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు మొరాయించడంతో తాము కొనుగోలు చేసిన పెట్రోల్లో నీరు కలిసిందని గుర్తించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంఘంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. సుమారు 4 అడుగుల లోతు గుంతను తవ్వి గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ సోదరులను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చిన ఆసుపత్రి దగ్గరకు వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జోగి వర్గీయులు నినాదాలు చేశారు. నకిలీ మద్యం కేసులో A18 గా రమేష్, A19 గా రాము ఉన్నారు. 11 గంటల పాటు జోగి రమేష్ ను విచారించిన అధికారులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. తెలంగాణ అబ్బాయి ఫ్రాన్స్ అమ్మాయి వివాహం చేసుకున్నారు. తిమ్మాపూర్కు చెందిన చైతన్య కొన్నేళ్లుగా ఫ్రాన్స్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్ యువతి సాన్వితో పరిచయం ఏర్పడగా అది పెళ్లి దాకా వచ్చింది. నల్గొండ జిల్లా పెంచల్పహడ్ TTWRS గురుకులలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. మౌనిక అనే విద్యార్థిని డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నార్సింగ్ కోకాపేటలో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. శ్రీ ఆదిత్య నిర్మాణం చేస్తున్న ప్రదేశాన్ని నేతలు పరిశీలించారు. హైడ్రా చర్యల్లో పేదలకు ఓ న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చివేస్తున్న హైడ్రా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న బడా బాబులను పట్టించుకోవడం లేదన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. దారకొండ పంచాయతీలోని పెట్రాయి గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తామంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నామని గిరిజన సంఘం మండల కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట బాధితులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు పరిహారం అందించారు. బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. బాధితులకు అండగా ఉంటామని రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు వైసీపీ నేతలు. పలాస ఘటనా స్థలిని నేతలు పరిశీలించారు. పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ నేతలు మండిపడ్డారు. బాధితులను పరామర్శించారు వైసీపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ మోసం చేస్తున్నారు అని మండిపడ్డారు. గెలుస్తామో లేదో అనే అనుమానంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జోరు పెంచింది. యూసఫ్గూడలో ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలని నేతలకు మంత్రులు సూచించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఇన్ఛార్జ్ను నియమించాలని నిర్ణయించారు. భారత ఆర్మీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం భారత సైన్యాన్ని అవమానించడం సరికాదన్నారు. డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డికి గూండాలు, రౌడీ షీటర్లు అంటేనే గౌరవం అని విమర్శించారు. అలాంటి రేవంత్ రెడ్డి శత్రు దేశాన్ని గౌరవించడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. వెంటనే భారత ఆర్మీకి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సీమంతం సినిమా యూనిట్ సందడి చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీమంతం పోస్టర్ను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదించాలని కోరారు. నవంబర్ 14న థియేటర్లలో సినిమా విడుదల అవుతుందని హీరో వజ్రయోగి తెలిపారు.
జోగి రమేష్ సోదరుల ఇళ్లలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీంలతో సోదాలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలు, కంప్యూటర్, హార్డ్ డిస్కులు, ఫోన్లు, ల్యాప్టాప్లను అధికారులు సీజ్ చేశారు. ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జంగారెడ్డిగూడెం, శెట్టిబలిజ వన సమారాధనలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య రగడ మొదలైంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందే గొడవ తలెత్తింది. శెట్టిబలిజలకు ఎన్నో చేశామని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్తిబాబు అన్నారు. సత్తిబాబు వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. వరంగల్ జిల్లాలో గ్యాంగ్ వార్కు రౌడీ షీటర్లు సిద్ధమయ్యారు. ముందస్తుగా గుర్తించి వారికి వరంగల్ పోలీసులు చెక్ పెట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు చెందిన కరడుగట్టిన రౌడీ షీటర్ సురేందర్ ఉన్నాడు. తన స్నేహితుని హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు వెపన్తో తిరుగుతున్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 5న మేడారం అడవుల్లో హత్యకు గురైన బాసిత్తో సురేందర్ కు స్నేహం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మోంతా తుఫాన్ కారణంగా కోతకు గురైన ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సందర్శించారు. అనంతరం మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. పదవి శాశ్వతం కాదు, అభిమానమే శాశ్వతమని వంగవీటి రాధ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కుల మతాలకు అతీతంగా ప్రాంతం ఏదైనా ప్రజల పక్షాన వంగవీటి మోహనరంగ నిలిచారన్నారు. నవీ ముంబైలో జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ను మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా వీక్షించారు. భార్య బ్రాహ్మిణి, కొడుకు దేవాంష్తో కలిసి చరిత్ర సృష్టిస్తున్న దృశ్యాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. టీమిండియాను ఉత్సాహపరిచేందుకు మహిళల క్రికెట్ ఎదుగుదలను చూస్తూ గర్విస్తున్నామంటూ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. వెంగళాయపాలెం చెరువుని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ నిధులతో వాటర్ షెడ్ స్కీమ్ను కింద వాటర్ పాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి ఖండించారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారని వెల్లంపల్లి మండిపడ్డారు. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగాయి. చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. తిరుమల శ్రీవారిని టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ టుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భారత క్రికెట్ మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవాలని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు. మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టు గెలుపు కోసం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం సీతంపేటలో దుర్గ మీనాక్షి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. జోగి రమేష్ ని అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. కూటమి పార్టీలకు సంబంధించిన వారిని ఎవ్వరిని అరెస్టు చేయలేదని, కేవలం వైసీపీ వారిపైనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బోయిన్పల్లిలో నకిలీ పోలీసులుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న మసూద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు నాగ్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. నాగపూర్ నేషనల్ హైవే పక్కనే వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇండియన్ ఆర్మీని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖమ్మం బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం మెప్పు కోసం ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వాహనం బీభత్సం సృష్టించింది. ఘటనలో 2 మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. బీబీ నగర్లో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో స్పాట్లోనే యువకుడు మృతి చెందాడు.
నల్గొండ జిల్లా నకరేకల్లోని నెల్లబండ్ల ఎక్స్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, చందానగర్, మియాపూర్, బేగంపేట్, జీడిమెట్ల, అత్తాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో వర్షం పడింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.